హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్. డే 3 ఆఫ్ కడప ట్రిప్ పార్ట్ 2 వీడియోలో లేపాక్షి మొత్తం టెంపుల్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొంచెం పార్ట్ చూపించాను, అంటే హ్యాంగింగ్ పిల్లర్ లోపల వీరభద్రస్వామి టెంపుల్ ఉంటారని అలా కొంచెం చెప్పాను ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ వీడియోలో లేపాక్షి గురించి ఇంకొంచెం చెప్పి డే 4 ఆఫ్ కడప ట్రిప్ మొత్తం చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లేపాక్షి మొత్తం శిల్పకళకి ఫేమస్. అన్నీ రాతి మీద చెక్కబడ్డాయి. ఇప్పుడు నేను చూపించేది శివలింగం. దాన్ని నాగేంద్ర స్వామి అని కూడా అంటారు. ఇది లేపాక్షి వీరభద్ర ఆలయంలో దీన్నే నాగలింగం అని కూడా అంటారు. దీనికి ఉన్న విశేషం ఏంటంటే ఇది ఏకశిలాలింగం. ఇది ఒకే రాయితో చెక్కబడిన శివలింగం అన్నమాట. ఇంకా నాగేంద్రుడు, అది కూడా ఒకే పెద్ద రాయిని నాగేంద్రుడి కింద చెక్కారు. ఇంకా నాగలింగానికి ఆనుకుని ఉండే రాయి మీద బోయవాడు, తాబేలు, ఏనుగు శివలింగాన్ని పూజిస్తున్నట్టు చెక్కారు. ఇంకా దాని పక్కన ఉన్న వినాయకుడు, అది కూడా ఏకశిల, ఒక రాయిని వినాయకుడి కింద చెక్కారనమాట. డీప్గా చూస్తే మనకి ఆ వినాయకుడి పొట్టకి పాము కూడా కనిపిస్తుంది. అంత అద్భుతంగా ఇక్కడ మొత్తం శిల్పకళ ఉంటుంది. ఇంకా ఒక రాయి మీద అమ్మవార్లు చెక్కి ఉన్నాయి. ఇంకా మిగతావంతా పిల్లర్స్, మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం స్తంభాలు ఎంత అద్భుతంగా చెక్కారంటే నాట్య మండపాలు మొత్తం స్తంభాలతో మొత్తం మండపాలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఆలయ ప్రాంగణంలో అలా వెళ్తూ ఉంటే మనకి ఒక రాయి మీద హనుమంతుడిని చెక్కి ఉన్నట్టు కనిపిస్తుంది. దాని ఎదురుకుండా ఒక ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది. అది కొంతమంది హనుమాన్ ఫుట్ ప్రింట్ అంటారు, కొంతమంది ఏమో సీతాదేవిది అంటారు. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు జటాయువు కాపాడుతాడు కదా, అప్పుడు సీతాదేవి కొండ మీద కాలు పెట్టిందని జటాయువుకి రెక్క తెగిపోయాక పాపం లేవలేక అలా ఉంటే ఆ పాదాలలో వాటర్ని తాగి రాముడు వచ్చే వరకు వెయిట్ చేశాడని అంటారు. ఇప్పటికీ కూడా ఆ పాదాలలో వాటర్ అలా నిలిచి ఉంటుందంట. ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనేది ఇంకా తెలియదంట. అదొక విశేషం. ఇంకా అప్పటి విజయనగర పాలన నాటి భోజనం పళ్ళెము చుట్టూ కప్స్ అవన్నీ కూడా మనకి కార్వింగ్స్లో కనిపిస్తాయి స్టోన్ మీద. తర్వాత డ్రమ్, తిరగలి ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి. మొత్తం ఆ వీరభద్రస్వామి టెంపుల్ చూసేశాక మేము నంది దగ్గరికి వెళ్ళాం. ఇది కూడా ఏకశిలా నంది, ఒక పెద్ద రాయిని నంది కింద చెక్కారు. డీప్గా చూస్తే గంట, కాళ్ళు, తోక మొత్తం ఎంత అద్భుతంగా చెక్కారంటే. ఇంకో విశేషం ఏంటంటే ఈ నంది వీరభద్రస్వామి టెంపుల్లో ఉండే నాగలింగానికి ఎదురుగుండా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి శివుడు ఎదురుగుండా నంది ఉన్నట్టు ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు అలౌ చేయట్లేదు. మేము వెళ్ళినప్పుడైతే మేము వెళ్ళలేదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను నా రిలేటివ్స్ని అడిగితే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇంతకుముందు నాగలింగం దగ్గర వరకు అంటే పై వరకు ఎక్కనిచ్చేవారంట. అప్పుడు ఆ లింగం ఎదురుకుండా చూస్తే నంది కనపడుతూ ఉండేదంట. ఈ పెద్ద నంది చూసేసాక మేము జటాయు ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. అసలు లేపాక్షి పేర్లోనే ఉంది ఇదంతా కూడా రామాయణంలో జటాయుకు రిలేటెడ్ అని. రామాయణంలో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతుంటే జటాయు ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు రావణాసుడు తన కత్తితో రెక్కని కట్ చేసేస్తాడు. ఆ జటాయు పడిపోయే ప్లేసే ప్రస్తుతం లేపాక్షి. అలా పడిపోయి రాముడు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. రాముడు సీతాదేవిని వెతుకుతూ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ జటాయు పడిపోయి ఉన్న జటాయుని చూసి లేపక్షి అని అన్నాడంట. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చింది. ఇక్కడ జటాయుని కూడా స్టోన్తో కావ్ చేశారని అంటారు. అది విజిట్ చేశాక అక్కడ ఫేమస్ లేపాక్షి బొమ్మల్ని షాపింగ్ చేసి తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా వీకెండ్ విజిట్ చేసే వాళ్ళకి ఇంకో అట్రాక్షన్ కూడా ఉంది. లేపాక్షిలో గోకార్టింగ్. ఇక్కడ పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకి కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం అది. సో యస్, డే 3 ఆఫ్ కడప ట్రిప్ ఇలా ఎండ్ అయింది. పొద్దున్న కదిరి చూసుకొని తర్వాత లేపాక్షికి వచ్చాము. లేపాక్షిలో వీరభద్రస్వామి టెంపుల్, పెద్ద నంది చూసి జటాయువు కూడా చూసి గోకార్టింగ్ వెళ్ళాము. మా పిల్లాడికైతే గోకార్టింగ్ చాలా చాలా నచ్చింది. మళ్ళీ వెళ్దాము లేపాక్షికి అంటున్నాడు. సో అలా చూసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ పుట్టపర్తికి స్టార్ట్ అయ్యాము. పుట్టపర్తిలో నైట్ స్టే ఉంది. పొద్దున్నే పర్తి సాయిబాబాని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. డే 4 ఆఫ్ కడప ట్రిప్. ఈరోజు పుట్టపర్తిలో ఉన్నాము. నిన్న కదిరి లేపాక్షి చూసుకొని పుట్టపర్తి వచ్చేసాము. ఇవాళ మార్నింగ్ పుట్టపర్తి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇప్పుడు ఇలా లోపల ప్రశాంతి నిలయం మొత్తం తిరుగుతున్నాము.
సాయిరామ్ దయ వల్ల ఇది 3rd టైం ఈ ఇయర్లో పుట్టపర్తి విజిట్ చేయడం అండ్ పర్తి సాయిబాబాని దర్శనం చేసుకోవడం. ఇదైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళినా. అండ్ ఈరోజు మా బాబు బర్త్డే కూడా, సో అక్కడ సెలబ్రేట్ చేయడానికి మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాక అక్కడ పర్తి సాయిబాబా గుడి ఎదురుకుండా లవ్ ఈజ్ మై ఫామ్ హోటల్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ హోటల్ యాంబియన్స్ అండ్ మొత్తం ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అక్కడ మా బాబుకి కేక్ కటింగ్ చేయించాక మేము కూడా లంచ్ చేసేసాము. లంచ్ చేసి ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. కడప ట్రిప్ అయిపోయి ఇప్పుడు వైజాగ్ రిటర్న్ అవుతున్నారు మా అమ్మగారు వాళ్ళు. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ ట్రైన్ కోసం. వదినా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది కడప ట్రిప్? అనియా సో వాళ్ళు స్టేషన్లో ట్రైన్ ఎక్కేసాక మేము కూడా ఇంకా పులివెందులకి స్టార్ట్ అయ్యాము. సో ఇది మొత్తం హోల్ కడప ట్రిప్. మీకు కానీ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.